progressions. Suppose before entering the chapter, we can discuss about the key points which are involved in this chapter. అసలు ఈ ప్రోగ్రెషన్స్కి వెళ్ళే ముందర అండ్ దీనికన్నా ముందర కొన్ని కీ పాయింట్స్ నేర్చుకున్నాం. సపోజ్ ఒక సర్కిల్ ఉన్న దగ్గర 1 2 3 4 అలా సర్కిల్స్ వేసాను. నేనేం చెప్తున్నానంటే ఇది నా దగ్గర ఉన్న వాల్యూ, ఇది నా దగ్గర ఉన్న వాల్యూ. ఇందులో ఒక రూల్ ఏం చెప్తున్నానంటే నా దగ్గర ఉన్న వాల్యూ ఇందులోకి వెళ్ళింది అనుకో, నేను ఎంత ఇచ్చానో నీకు చెప్పలా. నీకు 100 రూపీస్ ఇచ్చాను, 30 రూపీస్ ఇచ్చాను, ఎంత ఇచ్చానో నీకు చెప్పలా. ఓకేనా? ఎంత ఇచ్చానో నీకు చెప్పలేదు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు నా వాల్యూ ఇందులో వేస్తావు కదా, ఇందులో వేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి డబుల్ అవుతుంది. డబుల్ అంటే ఇంటూ 2 అంటే ఇంటూ 2 అవుతుంది. మళ్ళీ ఇందులో ఉన్న వాల్యూ ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ ఈ వాల్యూకి డబుల్ అవుతుంది, ఇంటూ 2. ఇందులో ఉన్న వాల్యూ ఇందులోకి వచ్చేసరికి ఈ వాల్యూకి డబుల్ అవుతుంది, ఇంటూ 2. ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసరికి ఇంటూ 2 అవుతుంది, ఇంటూ 2 అవుతుంది. 1 2 3 4 5 ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 2 డబుల్ అయింది. అవునా? మొత్తం ఇందులో ఉన్న వాల్యూ 992 అని చెప్పాను. మొత్తం నేను ఇందులో ఉన్న వాల్యూ ఎంత అని చెప్పానమ్మా? 992. ఫస్ట్ ఏం చెప్పాను, నాకు ఏదో 5 సర్కిల్స్ తీసుకున్నాను, ఇది నా వాల్యూ. నా వాల్యూ ఫస్ట్ సర్కిల్కి వేసేటప్పటికి నేను నీకు ఇచ్చిన వాల్యూకి అది ఏదైనా అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, 2 ఏదైనా అనుకోండి, అయ్యేటప్పటికి ఇక్కడ డబుల్ అయింది. ఇక్కడున్న వాల్యూ నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్ ప్రీవియస్ సర్కిల్ ఉన్న దాని మీద డబుల్ అయింది. మళ్ళీ ఇక్కడున్న వాల్యూ డబుల్ అయిన వాల్యూ ఉంటుంది కదా, దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డబుల్ అయింది. అలా వెళ్ళేటప్పటికి నేనేం చెప్పాను, లాస్ట్ వచ్చేసరికి ద లాస్ట్ వాల్యూ ఎంత అయింది? 992. డబుల్ అంటే ఏంటి? ఇంటూ 2. నేను ఎంత ఇచ్చానో నీకు చెప్పానా? లెట్ ఇట్ బి ఎక్స్. ఇక్కడికి వచ్చేసరికి డబుల్ అయిందన్నారు, 2 ఇంటూ ఎక్స్ అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2x. అవునా? ఇప్పుడు ఈ వాల్యూకి మళ్ళీ డబుల్ అయింది, 4x. దీనికి డబుల్ అయింది, 8x, 16x, ఇది 32x. ఈ 32x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పానమ్మా? 992. అవునా? దీనికన్నా బిఫోర్ నేనేం చెప్పాను, నేను ఇచ్చిన వాల్యూకి నువ్వు ఎన్ని సర్కిల్స్ తీసుకున్నావు? 5 సర్కిల్స్ తీసుకున్నావు. నేను ఇచ్చిన వాల్యూ ప్రతి సర్కిల్లో ఎంటర్ అయ్యేటప్పటికీ డబుల్ అవుతుంది. ఇఫ్ ద వాల్యూ ఎంటర్ ఇంటూ నెక్స్ట్ సర్కిల్, ద వాల్యూ ఆఫ్ దట్ సర్కిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డబుల్ ఆఫ్ ద ప్రీవియస్ సర్కిల్, ప్రీవియస్ వాల్యూ ఆఫ్ ద ప్రీవియస్ సర్కిల్ వాల్యూ. ఇక్కడున్న వాల్యూకి డబుల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి వెళ్ళేటప్పటికి దీనికి ఉన్న ప్రీవియస్ సర్కిల్లో ఉన్న వాల్యూకి డబుల్ అవుతుంది అన్నాను. అంతే కదా? నేను ఎంత ఇచ్చానో నీకు చెప్పానా? ఐ కాంట్ సే అబౌట్ విచ్ వాల్యూ ఐ విల్ గివెన్ టు యూ. am I రైట్? సో నేనేమన్నాను, ఒక కండిషన్ చెప్పాను. ఏమి కండిషన్ చెప్పాను? ఖచ్చితంగా నేను ఇచ్చిన వాల్యూకి అది డబుల్ అవుతుంది అన్నారు. అదే కదా నీకు చెప్పింది. ఓకే, అవు సార్, లెట్ ఇట్ బి ఎక్స్. యూ డోంట్ నో విచ్ వాల్యూ ఐ విల్ గివెన్. లెట్ ఇట్ బి ఎక్స్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను? డబుల్ అన్నాను. 2x, 2xకి డబుల్ 4, 4xకి డబుల్ 8x, 16x, 32x. కానీ చివరి వాల్యూ చెప్పాను. అంటే ఇక్కడున్న వాల్యూ ఎంత? 992. కానీ రూల్ ప్రకారం ఇక్కడున్న వాల్యూ ఎంత? 32x. అంటే therefore 32x ఈజ్ ఈక్వల్ టు 992. x ఈజ్ ఈక్వల్ టు 992/32. 3 times 96. అంతే, సారీ, 3 times 96. 96 99 నుంచి 96 తీస్తే 3. ఆ 3 ఇక్కడికి వస్తుంది, 32. 1 ఎంత అయిందమ్మా? 31. అంటే నేను ఇచ్చిన వాల్యూ ఎంతమ్మా? 31 అయింది. అంటే ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలిగావు? నేను ఏదో ఒక స్పెసిఫిక్ కండిషన్ చెప్పాను, అంతే. చెప్పకుండా ఇదిగో నా దగ్గర ఉన్న వాల్యూ ఉంది, ఇక దాంట్లో 5 సర్కిల్స్ తీసాను, ఈ చివరిలో ఎంత వచ్చింది, నేను ఇచ్చిన వాల్యూ ఎంత అంటే ఎవడో చెప్పలేడు.
నువ్వు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 992 అన్నావు. అయితే నేను నా వాల్యూ ఎంత అంటే ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. కానీ నువ్వు ఎలా చెప్పగలిగావు? నేను ఈ చివరి వాల్యూ గురించి ఒక కండిషన్ చెప్పాను. ఏం కండిషన్ చెప్పాను? నేను ఇచ్చిన వాల్యూ ప్రతి సర్కిల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికీ డబుల్ అవుతుంది. ప్రీవియస్ సర్కిల్లో ఉన్న వాల్యూకి డబుల్ అవుతుంది. ప్రీవియస్ సర్కిల్లో ఉన్న వాల్యూకి డబుల్ అవుతుంది అన్నాను. అది నేను ఇచ్చిన కండిషన్. ఆ కండిషన్ చెప్పకపోతే నేను ఇచ్చిన వాల్యూని చెప్పగలుగుతావా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ వితౌట్ కండిషన్. అలాగే ఈ కండిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చిన వాల్యూ ఎంతరా అంటే ఇంకోసారి 31 సార్ అన్నాను. ఓకే, ఇంకోటి తీసుకున్నాను. 5, 10, 15, 20 అలా వచ్చింది అన్న. దీన్ని బట్టి లాస్ట్ ఇలా ఇలా వేసాను కదా, 1 2 3 4 అలాగా 30th వాల్యూ అన్నాను అనుకోండి. నేను 30th వాల్యూ ఇలా వేసుకుంటే వెళ్ళిపోతే 5, 10, 15, 20 అలా వేసుకుంటే 30 నెంబర్స్ వేసామనుకో. ఆ 30 నెంబర్స్ వేసి అలాగా 30 నెంబర్ 1 2 3 4 5 6 అలాగా 30 నెంబర్స్ వేసామనుకో ఆ వాల్యూ ఎంత అన్నాం అనుకోండి. ఆ వాల్యూ ఎంత అన్నాం, అవునా? లేకపోతే ఇది ప్లస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వాల్యూ ఎంత వచ్చి నేను 5ని 5 × 1, 10ని 5 × 2, 15ని 5 × 3, 5 × 4. చూడు ఇది ఎన్నో వాల్యూ అమ్మా? 1 2 3 4. ఫోర్త్ వాల్యూ ఎంతమ్మా? 20. ఆ 20ని ఎలా రాశాను? 5 × 4. థర్డ్ వాల్యూ ఎలా రాశాను? 5. ఫస్ట్ కాడి నుంచి ఫస్ట్ వాల్యూ కావాలంటే 5 × ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఎంత? 10. 5 × ఏ వాల్యూ కావాలి నీకు? సెకండ్ వాల్యూ. కాబట్టి 5 × సెకండ్ నెంబర్. థర్డ్ నెంబర్ కావాలనుకో 5 × 3. ఫోర్త్ నెంబర్ కావాలనుకో 5 × 4. ఫిఫ్త్ నెంబర్ కావాలంటే ఫిఫ్త్ నెంబర్. ఇది చాలా 30th కాదు, ఇది ఇది ఎన్నో నెంబర్? ఇది ఇది నెక్స్ట్ 25 కదా. 25ని ఎలా రాస్తారు? 5 × 5. 5 × ఇది ఫిఫ్త్ వాల్యూ. అదేందా నువ్వేమంటున్నావు? 25 × 5 అంటున్నావు. చూడు మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ నెంబర్ కావాలి అంటే కనుక 5 × 1. ఇందులో నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక నెంబర్ కాన్స్టెంట్గా ఉంది. అది చూడు, ఇది 5 5 5. ఇంకోటి మారుతూ ఉన్నాయి. ఏంటవి? ఇక్కడ 1 2 3 4. ఈ 1 2 3 4లు అనేవి నీకు ఏ నెంబర్ కావాలి అది. అంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ని నీకు కావాల్సిన నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ వస్తుంది. నాకు ఫోర్త్ వాల్యూ కావాలి. కాన్స్టెంట్ నెంబర్ ఎంత? 5. 4తో మల్టిప్లై చేయి. 5 × 4 20. చూడు ఫోర్త్ వాల్యూ 1 2 3 4. ఫిఫ్త్ వాల్యూ కావాలి 5 × 5. సిక్స్త్ వాల్యూ కావాలి 5 × 6. సెవెంత్ వాల్యూ 30th నెంబర్ కాబట్టి 5 × 30 వేసే 150 అవుతుంది. అవునా? నీకు ఇక్కడ ఒక నెంబర్ కాన్స్టెంట్గా ఉంది 5. దాన్ని నీకు ఏ నెంబర్ కావాలో, ఏ వాల్యూ కావాలో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 30th కావాలి. 5 × 30 ఆ వాల్యూ ఎంత? 150. వచ్చిందా రాలేదా? అలాగా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది చూడు, 5. అవునా? అది ఏదన్నా తీసుకో, 2 4 6 8 10 అలా తీసుకున్నాం అనుకో. ఫస్ట్ దాన్ని 2 × 1 2 × 2 2 × 3 2 × 4 10 అని అవుతే 2 × 5. నాకు ఓహో అన్ని కాన్స్టెంట్గా ఏ నెంబర్ ఉంది? 2. దాన్ని ఏ వాల్యూ, నీకు ఏ వాల్యూ కావాలి? 10th వాల్యూ కావాలా? 2 × 10 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అలా రాసుకుంటే వెళ్తే 10th నెంబర్ రాయరా అన్నాం అనుకో 20 అయిపోతుంది. అదేనా? అవి కూడా సమ్మలు కూడా అంతే. సమ్ ఇలా ఉందనుకోండి, దీనికి ఎలా చేస్తాం? ఇందులోంచి 2 కామన్ తీస్తాం. 1 + 2 + 3 + 4 + అలా 10 వేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసి దాన్ని 2తో మల్టిప్లై చేస్తారు. అది 10th వాల్యూ సమ్ అంతే కనుక. అవునా? అయిపోయింది. ఇది మామూలుగా అంటే ఇప్పుడు వరకు నేర్చుకుంది ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ కావాలి, ఒక సిరీస్ నెక్స్ట్ నెంబర్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా అందులో ఏదో ఒక స్పెసిఫిక్ రూల్, ఆ స్పెసిఫిక్ ప్యాటర్న్, రూల్ అన్న ప్యాటర్న్ వాటర్ ఏదైనా ఖచ్చితంగా ఉంటేనే నువ్వు చెప్పగలుగుతున్నావు.
అవునా కదా? అలా కాదు సార్ మీరు అదేమీ ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమైందమ్మా, ఇంకా నేను ప్రోగ్రెషన్స్లోకి వెళ్ళలేదు. అలా కాకుండా ఇప్పుడు ప్యాటర్న్ చూసావు, 5, 10, 15, 20 ఓకే, నెక్స్ట్ 2, 4, 6 ఓకే, 1, 3, 5, 7 ఓకే, నెక్స్ట్ 3, 5, 6, 7, 10, 20, 23 అలా ఉందనుకో. దీనికి ఏ ప్యాటర్న్ ఉందమ్మా? 5 తర్వాత ఓహో 5, దీన్ని ఏం రాస్తాం చూడు, 3, 5, 6 వచ్చింది, 7 మళ్ళీ 10 అంట. దీన్ని ఏదైనా ప్యాటర్న్లో రాయగలమా? రాయనప్పుడు నీకు దీన్ని నెక్స్ట్ నెంబర్ చెప్పరా అన్నావు అనుకో, చెప్పగలుగుతున్నావా? చెప్పలేవు. అలాగే ఇచ్చుడు 10, 20, 30, 40, 50 ఆ నెక్స్ట్ నెంబరు 60 అనా. ఇది ఆల్రెడీ మీకు తెలియదు కానీ మీరు 6th క్లాసుల్లోని టెస్ట్ 7th క్లాసుల్లోనూ నేర్చుకున్నప్పుడు ఇలా ఇచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 8 అని రాసి ఇచ్చేస్తాడు. అవునా? 5, 10, 15 డాష్ 20 డాష్ 30 ఆ మధ్యలో మేడం ఏం చెప్పేవారు, ఓహో 5 టేబుల్ కదా, ఇది 15, 20 ఇచ్చాడు, నెక్స్ట్ 4, 5 సార్ 20, నెక్స్ట్ గ్యాప్ ఇచ్చాడు, 5, 5 సార్ 25 సార్. ఆల్రెడీ నేర్చుకున్నారు అవి. ఎప్పుడు 6th క్లాస్లో ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అని ఆల్రెడీ నేర్చేసుకున్నారు. కానీ ఇక్కడ మీకు ఇది కొత్తగా ఇప్పుడు 5 క్లాసులకు వెళ్ళేటప్పటికి దీనికి పేరు పెట్టారు. ఓకేనమ్మా, ఇది ప్యాటర్న్. నెక్స్ట్ అంటే ఖచ్చితంగా నీకు ఇచ్చిన దాన్ని ఒక నెంబర్ కావాలి అంటే కనుక ఆ ఇచ్చిన నెంబర్స్లో ఖచ్చితంగా ఏదో ఒక స్పెసిఫిక్ రూల్ అంటూ ఉండాలి. అవునా కదా? వితౌట్ రూల్ యూ కాంట్ సే ద నెక్స్ట్ నెంబర్. అవునా కదా? డూ యూ సే అబౌట్ ద నెక్స్ట్ నెంబర్? యూ డోంట్ నో, బికాజ్ దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ రూల్ in between any two numbers, that's why you can't say the next number. Okay namma? Okay, next ఇప్పుడు ప్రోగ్రెషన్స్లోకి వెళ్దాం. అన్నమా, ఈ ప్రోగ్రెషన్స్లోకి వెళ్ళేటప్పటికి దీనికన్నా ముందర ఫస్ట్ ఈ 0 గురించి చెప్పుకున్నాం అనుకోండి. ఇంతకు సమ్ అని చెప్పాను కదా, నేను సమ్ అని కూడా చెప్పచ్చు అన్నాను. ఇదిగో ఈ 5, 10, 15, 20 వీటి యొక్క సమ్ కావాలనుకో ఇలా యాడ్ చేయాలి. నెక్స్ట్ 25 + 30 ఇలా ఉందన్నాడు అనుకో. ఇది 5 + 10, 15 అలా యాడ్ చేసే కన్నా నేనేం చేస్తాను చూడు, మళ్ళీ రాస్తాను చూడు, 5 + 10 + 15 + 20 ఇలా రాశారు. వీటిలో ఒక సమ్ కావాలన్నారు అనుకో. ఇప్పుడు వరకు మీరు ఏం చేస్తారంటే ఎడిషన్స్ చేస్తున్నారు. నేనే దాన్ని ఏం చేస్తానంటే 5 కామన్ తీసి 5, 5లో 1 టైం +2 +3 +4 5 ఆఫ్ 3 to 5 5 + 6 ఇది ఎంతమ్మా 10 50 వచ్చేసింది కదా. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. దాన్ని ఇది చెప్తాను, సిగ్మా ఎంతో సూచిస్తారు. అలా కాకుండా నెక్స్ట్ 1² + 2² + 3² ఇలా ఉన్నాయి. ఇవేంటిది? సమ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. అవునా కదా? న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్. ఇవేంటివి? స్క్వేర్స్ ఉన్నాయి. కాబట్టి యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద ప్లస్ అంటే సమ్మే కదా, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. దాన్ని సిగ్మా n² ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ఇది సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఎంతవరకు ఉన్నా నీకు తెలియదు కదా. కాబట్టి దీన్ని అర్థమవుతుందమ్మా, దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. దాన్ని సిగ్మా n² అంటారు. దీన్ని సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే సిగ్మా n³. దీని వాల్యూ మీకు తర్వాత చెప్తాను. n × n + 1 × 2n + 1/6. ఇదేంటంటే సిగ్మా n² వేస్తే ఇది వచ్చేస్తాం. దాన్ని n × n + 1/2. కానీ మెయిన్ నేను చెప్పేది ఎందుకంటే ఈ రెండు ఇన్వెంట్ చేసేది ఎవరు చెప్పారంటే ఇండియన్ మ్యాథమెటిషియన్ చెప్పాడు. ఇండియన్ మ్యాథమెటిషియన్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్యభట్ట. అసలు ఈరోజు 0 అది ఇన్వెంటెడ్ 0
ఇండియన్ మ్యాథమెటిషియన్ అంటారు. మా ఇండియన్ జీరోని కనుక్కుందే మీరు మార్క్స్ చూస్తాడు 0 వచ్చినాయి అంటున్నాడు. జీరో అనేది లేకపోతే అసలు జీరో అనేది ఈ సొసైటీకి ప్రపంచానికి జీరో అనేది తెలియకపోతే మ్యాథ్స్ ఇంతవరకు రాదు. అసలు అది ఏదీ లేదు. ఎవ్రీబడి ఈజ్ జీరో అనా, ఎవ్రీబడి ఈజ్ డార్క్ అనా. మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్యభట్ట ఈజ్ ఇన్వెంటెడ్ ద వాల్యూ ఆఫ్ జీరో అనా. భాస్కరాచార్య అంటారు, కాదు ఆర్యభట్టే చెప్పాడు. అమ్మ ఈ ఆర్యభట్ట చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే కనుక అప్పటి వరకు నో డౌట్ అందరికీ మ్యాథ్స్ మీద బాగా పరిజ్ఞానం ఉంది. కానీ జీరో వచ్చిన తర్వాత ఎంత వాల్యూ ఉంది అంటే కనుక జీరో వాల్యూ వచ్చింది. దీనికి ఎంత ఇంపార్టెన్సు అంటే కనుక, నాకు పెద్ద కారు ఉందమ్మా, ఆడి కారు ఉంది దగ్గర, డ్రైవర్ ఉన్నాడు, నెంబర్ 1 డ్రైవర్ ఉన్నాడు. నెంబర్ 1 డ్రైవర్, కొత్త కారు 4 కోట్లు బయట కొనుక్కున్నాం అని. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఇంకా ఏం కావాలి మరి? డ్రైవర్ ఉన్నాడు, కొత్త కారు, అంతా కండిషన్లో ఉంది, కొత్తగా షోరూమ్ తీసుకొచ్చాం అన్న కారు. దానికి కావాల్సింది ఏంటి మరి? ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఎలా ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? వెళ్ళగలుగా? ఎందుకు వెళ్ళాం? వెళ్ళొచ్చు అంటే ఏం చేయాలి ముందర? డిస్టెన్స్ అంతా ఓకే, డ్రైవర్ ఉన్నాడు కదా, మంచి డ్రైవరు. ఇంకేం కావాలి? ప్రైమరీగా అలా కారు వెళ్ళాలంటే ఏం కావాలి? అన్నీ ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి అన్నాయి. అసలు వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలంటే కొత్త కారు కదా నీకు ఇచ్చింది. ఏంటది? డిస్టెన్స్ వచ్చు, ఓకే, నెంబర్ 1 డ్రైవరు. వెళ్ళాలంటే ఫస్ట్ ప్రైమరీగా ఏముండాలి? అందులో ఏముండాలి? స్టీరింగ్ అన్నీ ఉన్నాయి. వెళ్ళడానికి కావాల్సింది ఏంటి? రోడ్డు. కార్ అనేది రోడ్డు మీద వెళ్తుందంటే గాల్లో వెళ్తుందా? కార్ కదలడానికి టైర్లు ఉన్నాయి. పెట్రోల్ వద్దా? నీ కారు ఉంది, అన్నీ ఉన్నాయి, పెట్రోల్ లేదు, అందులో ఫ్యూయల్ లేదు. ఫ్యూయల్ లేకుండా కారు ఏం చేసుకుంటావు అని. నీకుంది ఎంత? ఏ కారు? ఆడి కారు, 3 crores 5 crores అంత ఉంది, డ్రైవర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఫ్యూయలే లేకపోతే వెళ్ళలేము కదా. ఇప్పుడు అంత కారుకి కావాల్సింది ఏంటి? ఫ్యూయల్. కాబట్టి ఆ కారు కన్నా ముందర మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఫ్యూయల్, ఆ పెట్రోల్. అదే అనమాట ఆర్యభట్ట ఇచ్చిన వాల్యూ మ్యాథమెటిషియన్కి, గణిత శాస్త్రానికి, ఈ లాంగ్వేజ్కి ఇచ్చిన వాల్యూ ఎలాంటిది అంటే కనుక, నీ దగ్గర పెద్ద ఆడి కారు 4 కోట్లు పెట్టి కొనుక్కున్నావు. వెళ్ళాలంటే డ్రైవర్ ఉన్నాడు, నువ్వు అన్నట్టు అన్నీ ఉన్నాయి. అందులో పెట్రోల్ లేకపోతే ఏం చేసుకుంటావు? నెత్తి కొట్టుకుంటావా? అదనమాట మన ఇండియన్ మ్యాథమెటిషియన్లు ఇచ్చింది, దాని వాల్యూ అంత గొప్పది. నేను చెప్పేది ఏంటంటే, మన ఆర్యభట్ట ఇచ్చిన ప్రపంచానికి తెలియజేసిన వాల్యూ ఎలాంటిది అంటే, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, అంత వాల్యూ. ఇప్పుడు అలా కాదు, సముద్రంలో ఉంది, పెద్ద టైటానిక్ షిప్ ఉంది, సముద్రం మధ్యలోకి వచ్చావు, రూట్ తెలియదు. ఆ రూట్ తెలియదంటే దానికి కావాల్సింది ఏంటి? సముద్రంలో ఉన్నవాళ్ళు ఏం చూసుకుంటారు? రూట్ ఎలా, ఎటు వెళ్ళాలి అనేది తెలీదు. అప్పుడు డైరెక్షన్ దేంతో చూసుకుంటారు? వాళ్ళ దగ్గర ఏముంటుంది? అది అని ఆ కంపాస్ లాంటివాడు అనమాట. ఆర్యభట్ట ఇచ్చిన వాల్యూ ఏంటంటే, ఆ కంపాస్ లేకపోతే ఎటు వెళ్తుంది? మాత్రం నీ టైటానిక్ షిప్ ఉంది, పెద్ద షిప్, ఓకే, కానీ కంపాస్ లాంటివాడు, ఓకేనా? మనకి ఇచ్చింది అదమ్మా వాల్యూ. మనకి ఆర్యభట్ట ఇచ్చింది అంత వాల్యూ అనమాట. అదేందా భాస్కరాచార్య కదా, ఆర్యభట్ట ఇంటర్వ్యూ చేస్తే భాస్కరాచార్య వాల్యూ చెప్పింది మొత్తం ఆర్యభట్ట. మన ఇండియన్ మ్యాథమెటిషియన్స్ అంత గొప్పోళ్ళు, రిమైనింగ్ ఆల్ ద మ్యాథమెటిషియన్స్, ఓకేనా? ఓకే, ఇది ఇప్పుడు వరకు నీకు ఏ సిరీ చెప్పినా కూడా నీకు ఒక స్పెసిఫిక్ రూల్ చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ ఈ ప్రోగ్రెషన్స్కి వెళ్ళేటప్పటికీ మీకు ఈ ప్రోగ్రెషన్స్ అనేవి 3 parts ఉంటాయి. ఏపీ,
జీపీ హెచ్పి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఆల్రెడీ ఈ ప్రోగ్రెషన్ చాప్టరు ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే చాలా లాంగ్, చాలా మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉండేవి అన్న. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఏపీ, జీపీ, హెచ్పిలో ఉండేవి. అదే ఇదేం చేసాడంటే ఇది తీసేసాడు, ఇంటర్మీడియట్లో పెట్టాడు. ఇది ఏమీ లేదు, ఏపీ వచ్చేస్తే హెచ్పి వచ్చినట్టే. హెచ్పికి దేర్ ఈజ్ నో సపరేట్ ఫార్ములాస్ ఫర్ హెచ్పి. దిస్ టోటల్ హెచ్పి ఈజ్ డిపెండ్ ఆన్ ఏపీ, బట్ ది హెచ్పి ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. ఇందులో ఫార్ములాస్ ఇందులో ఉంటాయి, కాకపోతే రెసిప్రోకల్. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది, దాని రెసిప్రోకల్ 1/2 అవుతుంది. అదే ఇక్కడ 1/2 వచ్చేసింది అనుకోండి, ఇక్కడ 2/1 అంటే 2 వచ్చింది. అంటే ఇది టోటల్గా దీని మీద డిపెండ్ అవుతుంది. ఇది మీకు ఇంటర్మీడియట్లో వచ్చేసింది. ఇంట్లో కూడా టీఎన్ ఉంటుంది, అన్నీ నేను చెప్తాను. ఇది మీకు ఇప్పుడు అయితే డిలీటెడ్ చాప్టర్. వాళ్ళు ఈ కరోనా రాకముందరలోనే డిలీట్ చేశారు. ఇందులో కూడా ఈ 2 ఉన్నాయి. ఓకేనా. ఇది ఏపీ, జీపీ, హెచ్పి అనేవి మనకు ఇప్పుడు నేర్చుకున్నారు. అసలు ఈ ఏపీ, జీపీ, హెచ్పి అనేది 400 years బ్యాక్ అన్న బాబిలోనియా సివిలైజేషన్ ఉండేది అని సోషల్లో నేర్చుకుంటారు. అవునా. ఈ బాబిలోనియా సివిలైజేషన్ ఉన్నప్పుడు అంటే క్రీస్తు పూర్వం, అంటే ఎప్పుడది 400 years బ్యాక్. 400 years బ్యాక్ బాబిలోనియా సివిలైజేషన్లో వాళ్ళే అప్పుడు ఏపీ, జీపీ, హెచ్పి అనేవి అప్పుడే ఉపయోగించారు అని. వాళ్ళు అప్పుడు దాన్ని బట్టి ఎంత సివిలైజ్డ్ జనాభా ఉన్నారో చూసుకోండి అక్కడ. ఎప్పుడు ఉపయోగించారు మీరు? ఇప్పుడు ఏపీ, జీపీహెచ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అవునా. అది ప్రోగ్రెషన్స్ అని ఇప్పుడు తెలుస్తుంది, కానీ దీని గురించి ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడు ఉపయోగించారమ్మా? 400 years బ్యాక్. ఎవరు ఉపయోగించారు? బాబిలోనియా సివిలైజేషన్ వాళ్ళు. అప్పట్లోనే వీళ్ళు ఏపీ, జీపీ, హెచ్పి అనేది ఉపయోగించేశారు. ఓకే. బిఫోర్ ఎంటరింగ్ ద ప్రోగ్రెషన్ ఏపీ ఆర్ ప్రోగ్రెషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ డిస్కస్ అబౌట్ సీక్వెన్స్. What is the meaning of series? And third one is the progression. సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి అనేవి చాలామందికి ఈ 2 కన్ఫ్యూజ్. సీక్వెన్సు, సిరీసు అన్నమ్మా ఈ 2 ఒకటే అని చెప్తారు. ఎటువంటి పరిస్థితిలోనే కాదు, స్లైట్ డిఫరెన్స్ ఉంది. 2 సినోనియమ్స్, దాని పర్యాయ పదాలు అంటారు తెలుగు, అది కాదు అని. సీక్వెన్స్ అని ఇంకోటి సిరీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రోగ్రెషన్ అని. సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ which follow some mathematical rule or pattern, that is called the sequence. What I am saying, sequence is the set of numbers which follows the mathematical rule or pattern. And ఇది set of numbers which follow the mathematical rule or pattern. అన్న ఏదో మ్యాథమెటికల్ రూలు ఆర్ ప్యాటర్న్ను ఏదో ఫాలో అవ్వాలి, దాన్ని సీక్వెన్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇదిగో 10, 20, 30, 40, 50, 60 ఇలాగా. లేకపోతే 5, 10, 15, 20 so on, 2, 4, 6 so on, 3, 5, 7 so on. అండ్ నెక్స్ట్ లేకపోతే 1, 3, 5, 7, 9, 11 సో ఆన్. ఇందులో చూడు నేనేమన్నాను, సెట్ ఆఫ్ నెంబర్స్. ఇగో సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఫాలో ద మ్యాథమెటికల్ రూల్. దీస్ ఆర్ ద ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ద సిరీస్. వై? బికాజ్ 10, 20, 30, 40, 50, 60 దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 10. నువ్వు ఇది 60 తర్వాత ఎంత అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు. ఇక దట్ ఈజ్ కాల్డ్ ద మ్యాథమెటికల్ రూల్. and what I am saying, you must follow the mathematical rule or some pattern. The pattern is whatever it may be. ఓకేనా? ఇదిగో ఇది సిరీసా? ఎస్. ఇది సీక్వెన్స్? ఎస్, రైట్, సీక్వెన్స్. అన్న ఎందుకు అంటే కనుక యూ మస్ట్ ఫాలో ద సమ్ ప్యాటర్న్. ఇది ఎలా చెప్పగచ్చు? దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 10.
These are the multiples of 10. 10 ones are 10, 10 twos are 20, 10 these are 30. Which are 10 W? Right. Okay, ఇది ఫాలో అయ్యాం. ఇది దిస్ ఈజ్ 5, 10. This is the 4. So that means you can say that this is the multiples of 5. That means you can follow the mathematical rule. This is also sequence. Okay. This is 3, 5, 7. Open 1 దగ్గర స్టార్ట్ 9, 11 అంటే ఏంటవి 9 ప్రైమ్ ఆడ్ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 2, 4, 6 మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇగో 1, 3, 5 ప్రైమ్ అన్న ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్న ఆ ప్రైమ్ నెంబర్స్ అన్న 2, 3, 5, 7 అది ఒక 7 నెక్స్ట్ 11, 13, 17, 19 దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే నువ్వు ఏదో ఒక నెంబర్స్ తీసుకుంటే కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా దాన్నే సీక్వెన్స్ అంటారు. అవునా? సీక్వెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ మస్ట్ ఫాలో ద మ్యాథమెటికల్ రూల్ ఆర్ ప్యాటర్న్. దట్ ఈస్ కాల్డ్ ద సీక్వెన్స్. సిరీస్ ఏమీ లేదు. సమ్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ కాల్డ్ ద సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ద సిరీస్. ఆ సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ని సమ్ చేస్తేనే వచ్చేదే ఈ సిరీస్. అంటే ఇదిగో 10 + 20 + 30 + సో ఆన్. ఇది ఇగో 5 + 10 + ఇది 2 + 4 + 6 1 + 3 + ద సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ద సిరీస్. సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే ఈ సిరీస్ అనేది దీన్ని బట్టే వచ్చింది, సీక్వెన్స్ బట్టే వచ్చింది. అవునా? సీక్వెన్స్ అంటే సెట్ ఆఫ్ నెంబర్స్. చూడు, సెట్ ఆఫ్ నెంబర్స్ అని చెప్తున్నాను. అదే విచ్ ఫాలో ద మ్యాథమెటికల్ రూల్ ఆర్ ఎనీ ప్యాటర్న్. అదే సిరీస్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద సీక్వెన్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద సీక్వెన్స్. సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్నే సిరీస్ అంటారు. అవునమ్మా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఏం చెప్పాలి? ప్రోగ్రెషన్. ఇప్పుడు డస్ట్ తీయమ్మా. వేది ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ నెక్స్ట్ వన్ ఇది ప్రోగ్రెషన్ అయిపోయింది కదా. ప్రోగ్రెషన్ ఈజ్ ఆల్సో ఏ సీక్వెన్స్. యూ కెన్ అబ్టైన్ ద నెంబర్స్, యూ కెన్ ఫాలో ద మ్యాథమెటికల్ కండిషన్. మ్యాథమెటికల్ కండిషన్ దట్ ఈజ్ ఆర్ యూ కెన్ నెంబర్స్ అనొచ్చు, ఆబ్జెక్ట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అండ్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ సీక్వెన్స్. In this sequence the numbers are obtained, you can obtained by the or the numbers is formed or the numbers are derived to follow the any mathematical condition is called the progression. A numbers అనొచ్చు, ఆబ్జెక్ట్స్ అనొచ్చు. అంటే కండిషన్ యూ కెన్ ఫైండ్. అంటే ఇక్కడ ఇంకా క్లోజ్గా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే యూ కెన్ ఫైండ్ ద nth టర్మ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. దట్ ఈస్ కాల్డ్ ద ప్రోగ్రెషన్. You can find the nth term in the given sequence. That is called the progression. ఓకేనమ్మా? ఈ ప్రోగ్రెషన్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏపీ గురించి చెప్పుకున్నాం. మీకు ఇంక ఇది చెప్పను, హెచ్పి అవసరం లేదు కాబట్టి ఏపీ జీపీ. అవునా? చూడు 6 ఇది ఏపీ జీపీ చూద్దాం. రాస్తుందా? ఓకే.
ఓకే, ఏపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ డిస్కస్ అబౌట్ ద ఏపీ. I can write the some sequence. Okay, or next అలా తీసుకో. ఇది వచ్చేసరికి ఓకే, ఇలా తీసుకున్నాం. ఈ నెంబర్ సబ్జెక్ట్ వచ్చి 2, 4, 6, 8, 10, 12 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ప్రీవియస్ టెక్స్ట్ బుక్ అనుకోండి, ఇందులో ఏం చెప్తారంటే టర్మ్స్ అంటారు. అవునా, టర్మ్స్ జాగ్రత్తగా ఇందులో మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందంటే ఏపీలో ఉన్న నెంబర్స్ని కొత్త పదం ఏమి ఉపయోగిస్తారంటే టర్మ్స్ అని ఉపయోగిస్తారు. దాన్నే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే T1, T2, T3 అలా ఉపయోగిస్తున్నారు. T1 అంటే ఫస్ట్ టర్మ్, T2 అంటే సెకండ్ టర్మ్. కానీ ఇప్పుడు వచ్చేసరికి A1, A2, A3 అంటున్నారు. ఏం కన్ఫ్యూజ్ పడద్దు, ఇలానా ఇదన్నా ఒకటే. కాకపోతే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్లో ఇక్కడ ఏమంటున్నాడు A1, A2, A3 అంటున్నాడు. నేను T1, T2, T3 అనుకుంటున్నాను, ఏదన్నా ఒకటే కదా. ఇప్పుడు ఇక్కడ T3 ఇచ్చాడు అనుకో, అదే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏమంటున్నాడు A3 అన్నాడు. TN అన్నాడు అనుకో AN అంటారు. టర్మ్స్ అంటారు. అదేనమ్మా ఇందులో ఉన్న ఈ సిరీస్లో నెంబర్స్ చూడు 2, 4, 6, 8, 10 అలా వచ్చింది. నెక్స్ట్ 14 చెప్పగలుగుతున్నావు కదా. అవునా, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని సిరీస్ ప్రోగ్రెషన్స్ కాదు. అవునా, సో అన్ని సీక్వెన్సెస్ ప్రోగ్రెషన్స్ కాదు, కానీ ఆల్ ప్రోగ్రెషన్స్ ఆర్ కమ్స్ అండర్ ద సీక్వెన్స్. ఓకేనా, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తేనే ప్రోగ్రెషన్ అవుతుంది, లేకపోతే అది సీక్వెన్సే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎలా తీసుకుంటే నువ్వు ఎంత చెప్తున్నావు 10, 12, 14 అని చెప్తున్నావు. ఓకేనా, నేను ఇది ఎలా వచ్చిందంటే ఇదిగో 2 కదమ్మా, ఇది తర్వాత చెప్తాను. ఇది పక్కన పెట్టి దీని గురించి డిస్కస్ చేస్తాను. 2 కదా. నేను నెక్స్ట్ ఈ 4ని ఏం రాస్తున్నానంటే 2 + 2. 6ని ఏం రాస్తున్నానంటే 2 + 4. 8ని ఏం రాస్తానంటే 2 + 6. 10ని ఏం రాస్తానంటే 2 + 8. 12ని ఏం రాస్తానంటే 2 + 6, 8, 10 కదా. 14 ఏం రాస్తానంటే 2 + 12. కాకపోతే ఇక్కడ ఇదిగో ఫస్ట్ టర్మ్ ఇది 2 అని రాస్తాను కదా, ఇందులో 2 ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. 2, 2, 2, 2 ఉంది. ఈ 2 అనేది ఇక్కడ ఉంది కదమ్మా. 4, ఈ 4 అంటే ఏ నెంబర్ వచ్చిందమ్మా 6. ఇది 6, ఇది 8, ఇది 10, ఇది 12, ఇది 14 అన్న, ఇది 4. 4ని ఎలా రాశాను 2 + 2 అని రాశాను. 6 ఎలా రాశాను 2 + 4 అని రాశాను. దీన్ని బట్టి ఇందులో ఒక నెంబర్ కాన్స్టెంట్గా ఉంది, 2 కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ 6 రావాలనుకో అమ్మ, 6 రావాలనుకో, ఈ 6కి ముందర ఉన్న నెంబర్ ఎంత 4 కదా. అది చూడు, ఈ కాన్స్టెంట్ నెంబర్కి దీని ముందర ఉన్న నెంబర్ యాడ్ చేశాను, మళ్ళీ కాన్స్టెంట్ నెంబర్ వేసాను. 8 కావాలంటే 8కి ప్రీవియస్గా ఉన్న నెంబర్ ఎంత 6 యాడ్ చేశాను. ఎప్పుడు 2 కాన్స్టెంటే, అంటే 2 కాన్స్టెంట్గా ఉంటుంది. దాని ఓ నెంబర్ కావాలంటే దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ చేశాను. అన్న 10 కావాలనుకో, 10 అంటే 2 కామన్గా ఉంటుంది. 10 కన్నా ప్రీవియస్గా ఉన్న నెంబర్ ఎంత 8. ఇదిగో 2 + 8 10 వచ్చిందా రాలేదా. 12 కావాలంటే 2 కాన్స్టెంట్గా ఉంది, 10కి 12కి ప్రీవియస్ నెంబర్ ఎంత 10. ఇదిగో 2 + 10 12, రైటే కదా.
14, 2 కాన్స్టెంట్, 2 ప్లస్ 14 ప్రీవియస్గా ఉన్న నెంబరు 12 అయింది. అవునా? అంటే ఏదైనా ఒక నెంబర్ రావాలంటే కనుక ఒక ఫిక్స్డ్ నెంబర్ అవునా, ఈ నెంబర్ రావాలంటే కనుక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తేనే కదా వచ్చేది. అవునా? అవునా కదా, ప్రిసీడింగ్ నెంబర్కి ఓ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 4కి +2 యాడ్ చే 6 వస్తుంది. మళ్ళీ ఈ 6కి +2 యాడ్ చే 8 వస్తుంది. ఆ 8కి +2 యాడ్ చే 10 వస్తుంది. అంటే ఒక నెంబర్ రావాలంటే ప్రీవియస్ నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబరు యాడ్ చేయాలి టు గెట్ ద నెక్స్ట్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ నెంబర్. అవునా కదా? ఈ ఫస్ట్ నెంబర్ కాకుండా మిగతా ఏవి కావాలన్నా కూడా ఆ నెంబర్కి ముందరి నెంబర్ రావాలి అంటే కనుక ప్రీవియస్ నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, యాడ్ అంటున్నారు. ఇదిగో 10, 50 ఇది. నెక్స్ట్ ఎంత వచ్చిందమ్మా? 45. 50 - 5. నెక్స్ట్ 40. ఇది ఎలా రాస్తారమ్మా? అంతేనా వచ్చింది ఇది? 40 ఎలా రాస్తారమ్మా? 50 - 10. అదే 50 × 2 × 5 అని రాయొచ్చు కదా. దీన్ని ఇలా రాసుకుంటే వెళ్ళామనుకోండి. నెక్స్ట్ ఏం వచ్చిందమ్మా? 35. 35లో -15 కదా రాయాల్సింది. -15 అంటే 50 - 3 × 5 అని. నెక్స్ట్ 50 - 4 × 5, 50 - 5 × 5, 6 × 5, 7 × 5 అని ఒక నెంబర్ ఫిక్స్. ఇందులోంచి ఎంత తీసేస్తున్నావు? 5 తీసుకుంటూ వచ్చేస్తున్నావు. ఇది చూడు, 5 - 30, 30, 30 అలా తీసుకుంటూ వచ్చేస్తున్నావు. ఓకేనా? ఇది కాబట్టి ఇలాగా ఒక నెంబర్ రావాలంటే ఆ ప్రీవియస్ నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయాలి. ఇక్కడ సార్ సబ్ట్రాక్ట్ చేశారు కదా అన్నారు. సబ్ట్రాక్షన్ కూడా కాదు. ఇప్పుడు 5కి ఇలా అన్నాం అనుకోండి, 5 - 2 అంటున్నారు. దాన్ని ఏమనాలంటే మ్యాథ్స్లో యాక్చువల్గా 5కి -2 యాడ్ చేయాలి. 5 - 2 అంటే అర్థం ఏంటి? యూ మస్ట్ యాడ్ -2 టు ద 5, దెన్ ద మ్యాథమెటికల్ సింబాలికలీ ఇట్ ఈస్ డినోటెడ్ బై 5 + -2. కాబట్టి ఇక్కడ -5 కదా వచ్చింది అనుకోకండి. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే కనుక తర్వాత నెంబరు వస్తుంది. అవునా? ఇలా ఉంటే కనుక ఈ సిరీస్ ఇప్పుడు ఏంటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది? యాడ్ చేస్తున్నాం ఏదో ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ నెంబర్. అదే ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటారు? కాన్స్టెంట్. ఎప్పుడు ఫిక్స్డ్ అంటే ఏంటది? కాన్స్టెంటే కదా. కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేస్తారు. దాన్నే ఇలా ఉంటే కనుక ఆ సిరీస్నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇది ఏపీ ఏం రాస్తానంటే, ఇదిగో ఏపీ గురించి కనపట్లేదు. ఇది ఇదా డార్క్గా రాసేది ఇచ్చారు. ఏది ఇదా? చూడు, ఏపీ ఇదే కదా. ఏం చెప్పానంటే ఏపీ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్, ఏం చెప్పానమ్మా అందులో చదువు. ఏపీ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్, ఇదిగో చెప్తున్నాను చూడు, నెంబర్స్ which ఎందుకు? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ which obtained by adding a fixed number to its previous number except first number or first term is called the arithmetic progression. నేనేం చెప్పాను? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్
ఈ నెంబర్స్ ఎలా వచ్చినాయి అంటే కనుక ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎ నెంబర్స్ which obtained by adding a fixed number to its previous number. 8 కావాలంటే 6కి 2 యాడ్ చేయి వస్తుంది. బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్, అది కాన్స్టెంట్ నెంబర్, అండ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రీవియస్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదేనా మీ డెఫినేషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రీవియస్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ దట్ కాన్స్టెంట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ద కామన్ డిఫరెన్స్. ఇందులో ఏమంటారంటే ఆ కాన్స్టెంట్ నెంబర్ ఉంటుంది చూసామమ్మా, దాన్ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై డి. The numbers in the sequence are called the terms. ఇందులో ఉన్న వాటిని ఏమంటారంటే టర్మ్స్ అంటారు. ఆ టర్మ్స్ జనరల్గా యూ కెన్ డినోటెడ్ బై T1, T2, T3 సో ఆన్, ఆర్ A1, A2, A3 సో ఆన్. అలాగే ఇప్పుడు లాస్ట్లో ప్రీవియస్గా అయితే T1, T2, T3 అన్నారు అన్న. A1 ఫస్ట్ టర్మ్, A2 సెకండ్ టర్మ్, A3 థర్డ్ టర్మ్, ఆ T1 ఫస్ట్ టర్మ్, T2 సెకండ్ టర్మ్, T5, T10, Tn ఎంత టర్మ్. ఓకేనా. ఇందులో ఈ కామన్ డిఫరెన్స్ అంటే చూసుకో, ప్రీవియస్ నెంబర్లో 4లోంచి 2 తీసేయమ్మా, 2, 8లోంచి 6 తీసే 2, 10లోంచి 8 తీసే 2, ఇది 2, ఇది 2. చూసారా ఆ కామన్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉందా లేదా అన్న, దాన్నే కామన్ డిఫరెన్స్ అంటారు. ఆ డి అంటారు. ఆ డి రావాలంటే ఏం చేసామమ్మా, ఇది ఎన్నో నెంబరు, ఫస్ట్ ఏపీ అయిపోయిందా జీపీకి వెళ్దాం. ఏపీ అంటే ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ విచ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రీవియస్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటారన్నారు, ఫిక్స్డ్ నెంబర్ ఈజ్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై డి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏం చెప్పాను ద నెంబర్స్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్ కాల్డ్ ద టర్మ్స్. అట్లా ఏమంటారు అన్నాను, టర్మ్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై A1, A2, A3 సో ఆన్ AN, ఆర్ T1, T2, T3 సో ఆన్ TN. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, nth టర్మ్. ఓకేనా. చూడు నెక్స్ట్ ఇది కావాలి అంటే కనుక ఇప్పుడు సిరీస్ ఇది తీసుకున్నారు 2, 4, 6, 8, 10, 12 ఇలా ఉన్నాయి కదా. ఇందులో ఎలా ఉంటాయి అంటే కనుక ఫస్ట్ టర్మ్ ఏ అనుకుందాం, అది ఏ అనుకున్నాం. ఈ సిరీస్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇదే కదా, ఇది ఏ, ఇది 2 కదమ్మా, 4ని 2 + 2 అంతే కదా, 6ని 2 + 4 రాశారు కదా, 8ని 2 + 6, 10ని 2 + 8, 12ని 2 + 10. ఈ ఫస్ట్ టర్మే కదా. ఈ కామన్ ఇగో ఈ చూడండి, 4 - 2 ఎంతమ్మా, 2 2 2 2 అంటే కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకేనా. ఈ కామన్ డిఫరెన్స్ రావాలి అంటే దాన్ని దేంతో డినోట్ చేస్తారన్నాను, డి అన్నాను. 2 ఎలా వచ్చింది, ఆ ముందరున్న దానికి బ్యాక్ ఉన్న నెంబర్ తీసేసారు, అవునా కదా. 4 - 2 అవునా, 4 - 2 అంటే 4 ఎన్నో టర్మ్ అమ్మా, దాన్ని ఎలా డినోట్ చేస్తారు, T2 లేకపోతే
A2. 4 కావాలంటే కనుక 4 మైనస్ 2 అది కామన్ డిఫరెన్స్ 2 అన్నారు. 4 మైనస్ 2 అంటే 2 వచ్చింది. దీన్నే ఈ 4 మైనస్ 2 అంటే A2 మైనస్ A1 అవునా కదా, 2 కదా, దాన్నే T2 మైనస్ T1 అని కూడా అనొచ్చు. ఇది ఎన్నో టర్మ్ అమ్మా? 4th టర్మ్. 8లో 6 తీసే 2 అంటే 4th టర్మ్ T4 మైనస్ T3 ఆర్ A4 మైనస్ A3 అంటే ఎంత వచ్చిందమ్మా? 8 మైనస్ 6 అక్కడ కూడా 2 వచ్చింది కదా. ఏదన్నా తీసుకో అనా. A5 మైనస్ A4 A5 అనా, ఇదిగో T4 లేకపోతే A4. దాని ప్రీవియస్ టర్మ్ ఎంత అవుతుంది? T3 ఆర్ A3 అవునా కదా. ఇక అన్నిటికీ ఎలా వచ్చిందమ్మా కామన్ డిఫరెన్స్? సేమ్గా వచ్చింది. దీని సిరీస్ ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడు. ఇది కామన్ డిఫరెన్సే కదమ్మా. డి అని రాసుకున్నాను, ఇది ఫస్ట్ టర్మ్ ఏ అని రాసుకున్నాను, ఇది ఏ అని రాసుకున్నాను. నేను 4ని 2 × 2 అని రాసుకుంటున్నాను. 2 ప్లస్ 6ని 3 × 2 అని రాసుకుంటున్నాను, ప్లస్ 4 × 2 అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ 2 ప్లస్ 5 × 2 అని రాసుకుంటాను. 2 ప్లస్ 6 × 2 అని రాసుకుంటాను. నేను ఇదిగో ఏ, ఇదే కదమ్మా ఏ. ఇది నెక్స్ట్ ఎంత వచ్చింది? ఇది 6 కదా, ఇది కదమ్మా రాయవలసింది. ఇది ఏ ప్లస్ ది ఏనా 4 రావాలంటే ఇదే కదా 4. ఏ ప్లస్ ది ఏ ప్లస్ 2. ఇది కామన్ డిఫరెన్స్ అంటే 2 కదా, దాన్నే ఇదిగో డి అని రాశాను. ఇది ఏ ప్లస్ 3 కామన్ డిఫరెన్స్ డి. ఏ ప్లస్ 4 ఇది అన్నిట్లోనే 2 ఉంది. 4D ఏ ప్లస్ 5D ఏ ప్లస్ 6D అన్న. ఇది ఎన్నో టర్మ్ అమ్మమ్మ? ఇది ఫస్ట్ టర్ము, ఇది సెకండ్ టర్మ్ అన్న. కాబట్టి ఎలా ఉంటాయంటే సిరీస్ చూడు. ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D ఏ ప్లస్ 3D ఏ ప్లస్ 4D ఏ ప్లస్ 5D. దీన్ని బట్టి ఏపీలో సిరీస్ ఎలా ఉన్నాయి అంటే కనుక ఇదిగో ఏ ఫస్ట్ టర్మ్ అయితే ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D ఏ ప్లస్ 3D ఏ ప్లస్ 4D సో ఆన్ అలా రాశాను. ఇది ఎన్నో టర్మ్ అమ్మా? ఇది ఫస్ట్ టర్మ్ ఏ. సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి. థర్డ్ టర్మ్ ఏ ప్లస్. ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3D. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావో లేదు, ఇది ఎన్నో టర్మ్ అమ్మా? ఇక్కడ 4th అంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 3 వచ్చింది. 5 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది అవునా. నువ్వు 6th టర్మ్ కావాలనుకో ఏ ప్లస్ 5D. నేను ఎంత అన్నానో ఒకటి తగ్గించి వస్తాను చూడు. అలాగే 100th టర్మ్ కావాలనుకో 99D అవునా. దాన్నే ఏఎన్ కావాలనుకో ఆర్ ఏఎన్ ఎంత టర్మ్ ఆర్ టీఎన్. అన్నిట్లోని ఏ ఉంది చూడు, ఏ ఉంది. ఏ ప్లస్ నేను 100 అడిగితే ఎంత చెప్తున్నావమ్మా? 9. ఇక్కడ దీన్ని బట్టే ఉంది ఏ టర్మ్ అని చెప్తున్నావు. 35 కావాలి. 35th టర్మ్ ఎంత అవుతుంది? నేను 35 అంటే నువ్వు ఎంత చెప్తున్నావు? 34 చెప్తున్నావు. 70 చెప్తే 69. ఎంత టర్మ్ కావాలి? ఏ కామన్ ఏ ప్లస్. 100 చెప్తే 99 చెప్పావు. ఎన్ చెప్తే ఎం చెప్తావా? 100 చెప్తే ఒకటి తగ్గించావు. 100లోంచి ఎస్ n-1 ఇంటూ డి. చూడు అన్నిట్లోని డి కామను. డి కామన్ ఏ కామన్ ఏ మాత్రమే. చూడు ఇక్కడ 1 2 ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది. మిగతా అన్నీ కామన్గా ఉన్నాయి చూడు. ఇంకో దేర్ఫోర్ దిస్ ఈజ్ ద జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటారు. దాన్నే టీఎన్ అంటారు. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. దాన్నే ఆర్ఏఎన్. ఇక్కడ ఒకటేసారి చెప్పి టీఎన్ అని ఉపయోగించు, ఏఎన్ అని ఉపయోగించు. ఎగ్జామ్లో టీఎన్ అని మీకు టర్మ్ అంటే గుర్తుంటుంది కాబట్టి టీఎన్ అని చెప్తున్నాను. సారీ, అదే ఎగ్జామ్లో జస్ట్ టీ ప్లస్లో ఏమిస్తున్నాడు? ఏ ఇస్తాడు. కన్ఫ్యూజ్ పడద్దు. T6 అంటే ఆడేమంటాడు? A6. T5 అంటే మన టీలు అంటున్నాం, ఆడు ఏలా. కన్ఫ్యూజ్ ఏముండదు కదా. అయితే టీలు అని చెప్పనా? టీఎన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద జనరల్ టర్మ్ ఇన్
ఏపీ. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరన్నా T50 50th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ప్లస్ ఇదిగో 50 అన్నాడు కాబట్టి 50 - 1 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ టు 50 - 1 అంటే ఎంత? 49D. వచ్చేసిందా రాలేదా? జనరల్గా ఇది జనరల్ టర్మ్, దీన్ని బట్టి ఇది వచ్చింది. కాబట్టి ఎవరన్నా T60 అడిగాడు అనుకో డైరెక్ట్గా చెప్పచ్చు ఏ ప్లస్ 59D అవుతుంది అంటే. కాబట్టి దీన్ని బట్టి ఏంటి, ఇది సిరీస్ ఎలా ఉంటాయి? ఏపీలో సిరీస్ లాస్ట్ టర్మ్ ఏముంటుంది? ఏ ప్లస్ n-1 ఇంటూ డి, అవునా కదా? n-1 ఇంటూ డి, అవునా? కాబట్టి ద సిరీస్ ఏపీ అంటే ఏంటి? ఏపీ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎ నంబర్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రీవియస్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ number that is called the AP. That a fixed number is called the common difference. It is denoted by D. Okay na? The numbers in the sequence are called the terms. Generally terms are generally denoted by T1, T2, T3, T4, T5, T6. Suppose T5 means 5th term, T6 6th term, T7 7th term. Okay na ma? Next one, the series in AP are in the form of A comma A plus D, A plus 2D, A plus 3D, A plus 4D, A plus 5D, so on, A plus n-1 into D. Suppose we want T6, the formula for 6th term, that is T6 is equal to A plus 5D. Nth term Tn is equal to A plus n-1 into D. Okay, where the formula for D is called the common difference. Therefore D equal to, you can write T2 minus T1 or that equal to T3 minus T2 or T5 minus T4. ఇక్కడ రాస్తే ఒకటి తగ్గించాలి, అవునా? ఆర్ T100 minus 99 or Tn minus 1. వెరీ గుడ్, Tn minus 1 అంతే. అంటే దట్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏమడుగుతాడంటే ఒక సీక్వెన్స్ ఇచ్చేసి ఆర్ సిరీస్ ఇచ్చేసి దీస్ ఆర్ ఇన్ ఏపీ ఆర్ నాట్ అన్నాడు. మెయిన్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ద గివెన్ సిరీస్ ఆర్ సీక్వెన్స్ వాటర్ ఇట్ మే బీ అండ్ ద సీక్వెన్స్ ఆర్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయా లేవని అడుగుతాడు. ఇఫ్ ద గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఆర్ ఈక్వల్ ద సిరీస్ ఆర్ ఇన్ ఏపీ. If the series are in AP, common differences are equal. Most important, common differences are equal ante ganaka that means T2 minus T1 is equal to T3 minus T4 రావాలి. ఇది ఒక కామన్ డిఫరెన్స్ కట్టు, ఇక్కడ కట్టు, వరుసగా వచ్చిందంటే కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ ద గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ. దాని రివర్స్లో చెప్పచ్చు, ఇఫ్ ద సిరీస్ ఆర్ ఇన్ ఏపీ కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ద కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద సిరీస్ ఆర్ ఇన్ ఏపీ. కాబట్టి ఇచ్చిన సిరీసు ఏపీలో ఉండాలి అంటే కనుక కండిషన్ ఏంటి? కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ద గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ కామన్ డిఫరెన్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈజ్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T4. ఓకేనమ్మా? this is the nth term. The formula for nth term AP is equal to A plus n-1 into D. Next, D common difference T2 minus T1, that is the formula. Next, జనరల్గా అది కాకుండా ఏ టర్మ్ అన్న అడిగాడు అనుకోండి, T50 అడిగాడు, T50 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 49D. అమ్మా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా కట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏది అడిగినా కట్టేసి దీన్ని బట్టి ఇలా సిరీస్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే 5, 10, 15 సో ఆన్ ఇచ్చేస్తాడు. ఇన్ ది సిరీస్ ఆర్ ఇన్ ది సీక్వెన్స్ ఫైండ్ ద 50th టర్మ్ అంటాడు. T50 కావాలి, అడిగి T50 కావాలి. ఫస్ట్ ఏం రాస్తావు? ఫస్ట్ టర్మ్ ఏ అనొచ్చు, లేకపోతే T1 అని కూడా అనొచ్చు.
T1 ఫస్ట్ టర్మ్ ఆర్ ఏ. ఎందుకని సిరీస్ ఎలా ఉంటాయమ్మా, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d సాన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే కదా, ఇది T1 ఇది T2 అంటున్నాం. కాబట్టి T1 అన్నా ఏ అన్నా ఒకటే. T2 కావాలంటే ఏ ప్లస్ డి, T3 కావాలంటే ఏ ప్లస్ 2d, T5 కావాలంటే ఏ ప్లస్ 4d. కాబట్టి ఫస్ట్ టర్మ్ అన్నా ఏ అన్నా T1 అన్నా ఒకటే కదా, అవునా కదా. అలాగే లాస్ట్ టర్మ్ ఇదే కదా ఈ సిరీస్లో లాస్ట్ టర్ము. అదే ఎంత టర్మేనా ఇది, ఎంత టర్మ్ అన్నా ఆర్ లాస్ట్ టర్మ్ దాన్ని ఎల్తో సూచిస్తారు. టీఎన్ అన్నా ఎంత లాస్ట్ టర్మ్ అన్నా ఒకటే. ఇందులో ఈ గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ టర్మ్ అన్నా ఎంత టర్మ్ అన్నా ఒకటే, ఓకేనా. ఇప్పుడు ఇందులో T50 కావాలంటాడు. ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇస్తాడంటే T50 ఫార్ములా నీకు తెలుసు, ఎంత అవుతుంది 49D. ఏ కావాలి, ఫస్ట్ టర్మ్ ఏ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. ఇది డి ఆరిన్ ఏపీ అంటే పర్వాలేదు, ఏపీ అన్నాడు అనుకో అంటే కంపల్సరీ ఏపీ అనేసాడు కాబట్టి కండిషన్ ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈజ్ అండర్స్టూడ్. ఓకే, దట్ ఈజ్ వితిన్ 5 minutes. డి ఈక్వల్ టు T2 మైనస్ T1, T2 10 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. T50 కావాలంటే ఇలా ఇవ్వాలంటే సచ్చిపోతాం. ఈ ఫార్ములా చూడు, నువ్వేమన్నావు ఏ ప్లస్ 49D అన్నాడు. ఏ అంటే ఎంత అనుకున్నావమ్మా 5 ప్లస్ 49 ఆఫ్ డి, అవునా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 45 4, ఇది 20 25 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 260. అలా వేసుకుంటే వెళ్ళిపోతే 50th టర్మ్ ఎంతరా బాబు అంటే కనుక ఎంత వస్తుంది 260 వస్తుంది. అదే ఇప్పుడు ఇదే టర్ము సిరీస్, ఈ సిరీస్ ఇచ్చేసరికి 20 ప్లస్ 25 ప్లస్ 20 ఇలా అడుగుతాడమ్మా. 25 30 ప్లస్ 35 ఇలా అడుగుతాడు. ఇదేంటిది ప్లస్ వేసాడు. ప్లస్ వేసాడు అంటే ఏమని చెప్పచ్చు, దాన్ని సమ్ ఆఫ్, ఇక్కడ ఎన్ టర్మ్స్ టీఎన్ అంటున్నారు, దాన్నే సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ అని ఇండికేట్ చేస్తారు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ అని ఇండికేట్ చేస్తారు. ఎస్ మీన్స్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అని. దాని ఫార్ములా ఏంటంటే n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి అన. ఎస్ఎన్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. దిస్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఇఫ్ యూ నో ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఏని డి తెలిస్తే ఈ ఫార్ములా ఉపయోగించాలి. అలా కాకుండా ఏని ఎల్ అంటే దానికి ఇంకో పదం ఏంటి, లాస్ట్ టర్మ్ అన్నా ఎంత టర్మ్ అంటే టీఎన్ఏ కదమ్మా. ఏని ఎల్ అంటే లాస్ట్ టర్మ్ తెలిస్తే అప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ ఏ ప్లస్ ఎల్. ఇది ఎప్పుడు ఉపయోగించాలి, యూ నో ద ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, దెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ ఏ ప్లస్ ఎల్. దిస్ ఫార్ములా యూ యూజ్డ్ ఇఫ్ యూ నో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, బట్ you know first term and common difference only, then you can use this formula. కన్ఫ్యూజ్ పడద్దు. అదేనా, కామన్ డిఫరెన్స్ ఏని డీని తెలిస్తే ఎస్ఎన్ ఫార్ములా ఏమవుతుంది n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఎప్పుడు ఉపయోగించాలి, అదే ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకోండి n/2 ఆఫ్ ఏ ప్లస్ ఎల్. అదేనమ్మా ఏ ప్లస్ ఎల్ అవుతుంది. అది ఏపీ. దీని మించి ఏపీలో మీకు ఏమీ లేవు. అదేనమ్మా ఏపీలో అసలు ఏమీ లేవు. మీకు ఇంకో చిన్న చిన్న బిట్లు అడుగుతాడు. ఏబిసిఆర్ ఇన్ ఏపీ విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఏపీలో ఉన్నాయి అన్నాడు అనుకోండి, రిలేషన్ ఏంటి, దెన్ వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసి అన్నాడు అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ c/2 అవుతుంది. ఏబిసిఆర్ ఇన్ ఏపీ దెన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ c/2 అవుతుంది. ఇది ఎలా వచ్చింది అంటే కనుక T1 T2 T3 కదా, ఏపీలో ఉన్నాయంటే కామన్ డిఫరెన్స్ ఎక్కువలే కదా. ఇదిగో T1 T2 T3 అంటే కామన్ డిఫరెన్స్ అంటే T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2, అవునా కదా. T2 అంటే B మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు T3 అంటే C మైనస్ T2 అంటే B, అవునా కదమ్మా. ఇదిగో బి మైనస్ బి టైప్ తీసుకొచ్చేస్తే ప్లస్ బి, సి మైనస్ ఆ టైప్ కలిపితే ఏ,
బి ప్లస్ బి 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి, బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. అది రిలేషన్ ఎలా వచ్చిందో చెప్పాను. ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసి బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2 అర్థమెటిక్ మీన్ అదే కదా. దాని రిలేషన్ ఏమవుతుందంటే ఏ ప్లస్ సి బై 2. ఇంతవరకే ఉన్నాయి మీకు, ఓకేనా. నువ్వు ఇందులో డి అంటే తెలిసింది. డి అంటే ఫార్ములా ఏంటి, T2 మైనస్ T1. ఇఫ్ ద గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్, దట్ మీన్స్ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2, ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ అంటారు. అందులో Tn ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. నెక్స్ట్ T50 కావాలంటే ఏ ప్లస్ 49D. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డి ఫార్ములా T2 మైనస్ T1 ఆర్ T4 మైనస్ T3 ఆర్ T10 మైనస్ T9. Sum of n terms n is equal to, again there are two conditions. If you know first term and common difference, then you can use the formula Sn is equal to n by 2 of 2a plus n minus 1 into d. If you know first term and last term, then you can use the formula Sn is equal to n by 2 of a plus l. If a comma b comma c are in AP, then the relation between ABC b equal to exactly b, మిడిల్లోది అదేనమ్మా. అంతేగాని ఇక్కడ సి మిడిల్లో ఎత్తే సి అవుతుంది. నేను మిడిల్లో ఏది ఉందో అది, అక్కడ మిడిల్లో బి ఉంది కాబట్టి బి వచ్చింది. బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2. అదే సేమ్ జీపీ అంత ఉండదు. ఇక్కడ మీకు ఏపీ గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చెప్పాం, ఎడిషన్, ఏదో ఒక ఫిక్స్డ్ రూల్ యాడ్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. సేమ్ జీపీ. ఏపీకి ఏం చెప్పాం, ఏపీ ఇట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ విచ్ అబ్టైన్డ్, అక్కడ ఏం చెప్పాను, విచ్ అబ్టైన్డ్ బై యాడింగ్ అన్నారు, విచ్ అబ్టైన్డ్ బై multiplying a number to its by multiplying a fixed number, అవునా కదా. మల్టిప్లయింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రీవియస్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ మల్టిప్లయింగ్ అన్నాం, అది ఏపీ వచ్చేసరికి ఏమన్నామ్మా, యాడింగ్ అన్నాం. అదే డిఫరెన్స్. ఏపీలో ఇట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎ నెంబర్స్ విచ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రీవియస్ నెంబర్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏపీ. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ you can define the GP. GP is also a sequence of numbers which obtained by multiplying a fixed number to its previous number except first term is called the GP. ఆర్ ఇందులో మల్టిప్లికేషన్ డివిజన్ ఉంటాయి. ఇదిగో ఎలా ఉంటుందంటే, ఇది చూడు, ఇది 2 4 8 16 32, 2 1 1, 4ని 2ని 2తో మల్టిప్లై చేశాను, 8ని 2 ఇంటూ 4, 2 ఇంటూ 8, 2 ఇంటూ 16 అనమ్మా, 2 ఇంటూ 16 అలా ఉంది. ఇందులో ఇవి ఇలా రాశారు కదా, ఈ 4 రావాలనుకోండి, 8 ఎలా వచ్చింది చెప్పు, 2 ఇంటూ 4, 2 ఇంటూ 4 16. నేనేం చెప్తున్నానంటే ఈ 4 రావాలంటే ఇక్కడ ఏమన్నాడు, బై మల్టిప్లయింగ్ ఇలా వచ్చింది కదా, ఏదో నెంబర్తో మళ్ళీ అంతే కదా, ఏఆర్ స్క్వేర్ అలా ఉంటాయి ఇందులో. ముందున్న నెంబర్కి దీన్ని 2 ఇంటూ 2 నేను 2 ఇంటూ 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, నేను 2 ఇంటూ 2 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, నేను 2 ఇంటూ 2 పవర్ 4 అని రాసుకోవచ్చు కదా, అవునా కదా. ఇది చూడు, దీన్ని 2తో మల్టిప్లై చేసాం. ముందున్న నెంబర్కి 2ని 2తో మల్టిప్లైతే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 4ని మళ్ళీ దేంతో మల్టిప్లేస్తే 8 వచ్చింది, 2తో మళ్ళీ 8ని మళ్ళీ 16 రావాలంటే నెక్స్ట్ నెంబర్ అని చెప్పు. వెరీ గుడ్, 64. ఎలా వచ్చింది, 32ని 2తో మల్టిప్లై చేసావు. అదే ఇక్కడ చూడు, 4/2 ఎంతమ్మా, 2ఏనా,
8/4 2ఏనా, 16/8 2ఏనా, అది 32/16 2ఏనా, 64/32 2ఏనా, అవును కదా, అలాగే వచ్చింది. డివైడ్ చేసాం కదా, ఇక్కడ రేషియో దాన్ని ఏమంటారు, అక్కడ ప్లస్ మైనస్ చేస్తే ప్లస్ అనుకోవాలి, దాన్ని యాడ్ ఏం చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, నువ్వేమంటున్నావు 4ని 2తో మల్టిప్లై చేయి 8 వస్తుంది, 8ని 2తో మల్టిప్లై చేయి 16 వస్తుంది, అవునా. కాబట్టి దాన్ని ఏమంటారంటే డివైడ్ కానీ మల్టిప్లై అంటే కనుక ఇది బై వేసామా లేదా, బై అనే పదం ఎప్పుడు వేసామో దీనికి అంటే మీకు గుర్తుకు రావాల్సింది రేషియో. A/B సేమ్ యాజ్ A/B, దీన్ని కామన్ రేషియో అంటారు. అక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్, దీన్ని కామన్ రేషియో అంటారు. దాన్ని దేంతో సూచిస్తారంటే ఆర్తో సూచిస్తారు. ఇందులో సిరీస్ ఎలా ఉంటాయి అంటే AR స్క్వేర్, AR క్యూబ్, AR పవర్ 4, AR పవర్ 5 అలా ఉంటాయి. చూడు, ఇదిగో చూడు, ఈ 2 కదా డిఫరెన్స్. ఇదిగో ఇది A అనుకో, AR స్క్వేర్, AR క్యూబ్, ఇది స్క్వేర్ ఉందా లేదా అన్న, ఇది A ఇంటూ R, A ఇంటూ R స్క్వేర్, A ఇంటూ R క్యూబ్, A ఇంటూ R పవర్ 4 అలా ఉన్నాయి లేవు చూడు. A ఇంటూ R అంటే ARఏ కదా, AR స్క్వేర్, AR క్యూబ్ అంటే ఇది ఫస్ట్ టర్మ్ T1, ఇది T2, ఇది T3, ఇది T4. దీన్ని బట్టి T1 అన్నా A అన్నా ఒకటే, T2 AR, T3 AR స్క్వేర్, T4 చూడు ఇక్కడ కూడా 4 అంటే ఇక్కడ ఎంత ఉందమ్మా 3 వస్తుంది. అలా సో ఆన్ T100 AR పవర్ 99, TN A పవర్ AR పవర్, దిస్ ఈజ్ ద జనరల్ టర్మ్ GT, దిస్ ఈజ్ ద జనరల్ టర్మ్. అందులో A+n-1 ఇంటూ D అని ఎలా చెప్పావో ఇందులో కూడా 100 జనరల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు AR పవర్ n-1. T50 కావాలనుకో AR పవర్ 49 అన్న కామన్ రేషియో అన్నాను. ఇఫ్ ద సిరీస్ ఆర్ ఇన్ AP, కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్. కామన్ డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ బై D. AP అవుతే దానికి D ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2. అదే GP వచ్చేసరికి రేషియో, కామన్ రేషియో R2/R1. ఇది చూడు 8/4, 16/8 2 ఈజ్ ఈక్వల్ టు R3/R2. ఇది కామన్ రేషియో. If the series are in AP, common differences are equal. In the same way, if the series are in GP, common ratios are equal. That means R2/R1 is equal to R3/R2. If TN is equal to AR power n-1, అందులో కూడా TN ఉంది, ఇందులో కూడా TN ఉంది. అందులో D అని చూపిస్తారు, ఇక్కడికి వచ్చేసరికి R అంటే రేషియో T2/T1. అదే D అంటే డిఫరెన్స్, D అంటే డిఫరెన్స్ అంటే మైనస్, అలా గుర్తుపెట్టుకోండి. T2 మైనస్ T1. ఇక్కడ R అంటే ఈ ఫార్ములా ఏంటి, R ఈక్వల్ టు R2 టర్మ్. కామన్ రేషియో ఫార్ములా ఏంటి, కామన్ రేషియో R2/, అది కామన్ డిఫరెన్స్, ఇది కామన్ డిఫరెన్స్. దీన్ని రేషియో అంటున్నాను కదా. ఇలాగా మీరు కామన్ రేషియో కావాలి అంటే కనుక ఇది T2/T1 ఈజ్ ఈక్వల్ టు T3/T2. ఇది కాదు కదా, రేషియోలు కాదు కదా, టర్మ్స్ కదా, అవునా. అక్కడ కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్, ఇక్కడ కామన్ రేషియోస్ అంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు T2. కామన్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్ అంటే ఏ ఈక్వల్ అవ్వాలి, కామన్ రేషియో అవుతే T1, T2/T1 ఈజ్ ఈక్వల్ టు T2. కామన్ రేషియో అనే పదం వచ్చిందంటే అది ఎందులో ఉన్నట్టు, కామన్ డిఫరెన్స్ వచ్చిందంటే
ఏపీలో అన్నట్టు. కామన్ డిఫరెన్స్ అంటే T2 మైనస్ T1 దట్ ఈస్ డినోటెడ్ బై D. అంటే దట్ మీన్స్ D కన్ఫ్యూజ్ కాకండి, T2 మైనస్ T1. అదే R అంటే కామన్ రేషియో, D అంటే ఇది ఏపీ, ఇది R వచ్చింది కాబట్టి ఇది జీపీ. ఇది ఫార్ములా ఏమవుతుంది రేషియోకి అడుగుతున్నాను, అవునా? నేను ఏపీలో జీపీలో ఉండాలి అంటే కనుక అప్పుడు T2/T1 = T3/T2. కామన్ డిఫరెన్సెస్ ఆర్ కామన్ రేషియోస్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. అసలు కామన్ రేషియో R ఫార్ములా ఏంటి? T1. ఓకే, జీపీలో T17 T17 జీపీలో 17 అడిగాడు కాబట్టి AR పవర్ మరి ఏదేదో చెప్పేస్తున్నావు. T60 అంటే 59. అదే జీపీలో చెప్పు, T60 ఏపీలో చెప్పు. ఏపీ అంటే ఎలా చెప్పాలి? అది 59D. అదే జీపీలో చెప్పు T60. ఒకటే గుర్తుపెట్టుకో అమ్మ, జీపీ అంటే R, ఏపీ అంటే D. అది వచ్చేవాళ్ళు అదేనా? అది ఇక్కడ జీపీ రేషియో, అది అక్కడ కామన్ డిఫరెన్స్. అందులో కూడా TN ఉంది, ఇందులో కూడా TN ఉంది. అక్కడ ఫిక్స్డ్ నెంబర్ని Dతో ఇండికేట్ చేస్తారు, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ని Rతో. ఇది రేషియో, అది యాడింగ్, ప్లస్ అక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది, ఇక్కడ ఇంటూ డివైడెడ్ బైలు ఉంటాయి జీపీలో. అందులో SN అంటే రెండు కండిషన్స్, ఏని D తెలిస్తే SN = n/2 ఆఫ్ 2A + n-1 ఇంటూ D. ఫస్ట్ లాస్ట్ టర్మ్ తెలిస్తే కనుక n/2 ఆఫ్ A + L. ఇందులో కూడా SN ఉంది. బహుశా ఇది మీకు చెప్పించబోవచ్చు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ జీపీ. ఏపీలో కూడా TN ఉంది, జీపీలో కూడా TN ఉంటుంది. ఏపీలో SN ఉంది, ఇందులో కూడా SN ఉంటుంది. ఇందులో S∞ ఉంటుంది, ఇందులో S∞ ఉండదు. ఇందులో 3 ఉంటాయి. అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్, మోస్ట్ ఇంపార్టెంట్ జీపీ. 3 ఫార్ములాస్ ఉంటాయి. TN ఉంటుంది, SN ఉంటుంది, S∞. ఇక్కడ TN ఫార్ములా ఏమని చెప్పావు? జీపీలో A1 అని, SN వచ్చేసరికి A × if R greater 1. లెస్ దాన్ వచ్చిందనుకో A × 1 - R/n/1 - R. ఇది SNకి. SN అంటే ఇదిగో SN = A × R/n-1. ఇందులో కాదు -1 R-1 if R <1 greater 1. లెస్ దాన్ 1 అయితే రివర్స్లో రాస్తాం అని. ఇది SN. నెక్స్ట్ S∞ మీకు లేదు. A/1 - R if mod R <1. మాడ్యులస్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. 6th క్లాస్లో నేర్చుకున్నారు. ఈ మాడ్యులస్ వాల్యూ R అంటే ఏమనుకున్నామమ్మా? రేషియో, కామన్ రేషియో అని చెప్పాలి. <1 అవుతే కనుక S∞. ఇది లేదు మీకు. యాక్చువల్గా ఓల్డ్ సిలబస్లో ఉంది అని. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో అయితే S∞ కూడా ఎంతవరకు ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదు S∞ అని. నెక్స్ట్ HP అని. HP లేదు, మామూలుగా నేర్చుకోండి. HP ఇది అయిపోయిందా? HPకి సపరేట్ డెఫినేషన్ లేదు. ద రెసిప్రోకల్ ఆఫ్ AP ఈజ్ కాల్డ్ HB అని. ఇదిగో ఏపీలో టర్మ్స్ ఎలా ఉంటాయి? A + D, A + 2D, so on, A + n-1 ఇంటూ D ఉంటుంది. హెచ్పిలో 1/A, 1/A + D, 1/A + 2D, so on, 1/A + n-1 ఇంటూ D అంటారు. ఇందులో TN ఏపీలో A + n-1 ఇంటూ D అవుతే హెచ్బిలో 1/A + n-1 ఇంటూ D అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనం ఇచ్చిన సిరీస్ ఉంటుంది కదా, దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఇప్పుడు సపోజ్ 3/2 ఉందనుకో, ఇది హెచ్పిలో ఉందనుకో, ఏపీలో వచ్చేసరికి ఎంత అవుతుంది? 2/3 అవుతుంది. ఇది ఎలా అంటాడంటే 1/2, 1/4, 1/6 ఆర్ ఇన్ హెచ్పి ఫైండ్ T10 అంటాడు. ఫ్రాక్షన్స్ వచ్చేసినాయి కదా,
నేను 1/2 ఉందనుకో, 2/1 అంటే 2 కదా, 2 దీని రెసిప్రోకల్ 4, దీని ఇవన్నీ ఎందులో ఉంటాయి, ఇవి హెచ్పిలో ఉంటే దీని రెసిప్రోకల్స్ ఎందులో ఉంటాయమ్మా? 1/2 అనేవి హెచ్పి అంటే ఏం చెప్పాను, రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. అదే హెచ్పిని రెసిప్రోకల్ చేస్తే ఎందులో ఉంటాయి, ఏపీలో ఉంటాయి. మరి 1/2కి రెసిప్రోకల్ ఎంత, 2, దీనికి 1/4 4. మరి ఇవి ఈ హెచ్పిలో ఉన్నాయి అనుకో, దీని రెసిప్రోకల్స్ ఎందులో ఉంటాయి, ఏపీలో ఉంటాయి. అవునా? ఆడు T50 కనుక్కోమన్నాడు, సపరేట్ ఫార్ములా లేదు, ఏపీలో మార్చేసుకొని T50 ఫార్ములా, ఏపీలో T50 A+49D అది కట్టేయండి. కట్టేస్తే సపోజ్ మీకు ఏదో 20 వచ్చిందనుకో, ఇప్పుడు T50 హెచ్పిలో ఎంత అవుతుంది, ఏపీలో 20 అయింది, అది 1/20 చివరిలో రాసేస్తామే. ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని ఏపీలో మార్చేసుకొని, ఏపీలో నీకు అన్నీ ఉన్నాయి, టీఎన్ ఉంది, అన్నీ చేసాయి, చేసి చివరిలో నువ్వేమన్నావు, హెచ్పిలో కావాలి, దాని రెసిప్రోకల్ చేసాయి, చివరిలో రెసిప్రోకల్ చేసేస్తే అయిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్టెప్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్కడ ఓ పాయింట్ చెప్పాను, ఇంకొక లాస్ట్ పాయింట్ చూడు. ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, అలాగే ఏబిసి ఆర్ ఇన్ జీపీ అన్నాడు అనుకోండి, అప్పుడు B² ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఇది ఎలా వచ్చిందంటే, జీపీలో ఉండాలంటే కండిషన్ ఏంటి, ఈక్వల్గా ఉండాలి. కామన్ రేషియో అంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు T2. ఇదిగో T2 అంటే బిఏనా, B/A ఈజ్ ఈక్వల్ టు C/B. ఇదిగో B² ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఆర్ B ఈజ్ ఈక్వల్ టు √AC. ఇలా వచ్చింది. అవునా? ఏపీలో ఉన్నాయంటే కనుక ఏబిసిఆర్ ఇన్ ఏపీ అంటే కనుక బి మిడిల్లోది ఈజ్ B ఈక్వల్ టు A+C/2 అవుతుంది. ఏబిసిఆర్ ఇన్ జీపీలో ఉండాలి అంటే కనుక, ఉన్నాయి అంటే కనుక B² ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఆర్ B ఈజ్ ఈక్వల్ టు √AC. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఇన్ ప్రోగ్రెషన్స్. కట్ ఆఫ్.